ఈరోజు మనం వినబోయే కథ చిట్టి పక్షి మంచి మనసు. ఒక చెట్టు మీద చిట్టి నీలపక్షి మధురంగా పాట పాడుతుంది. కింద నేలలో ఒక చిన్న మొక్క ఎండిపోయి ఉంది. చిట్టి పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, ఈ మొక్క ఎంత బాధగా ఎందుకు ఉంది అని అనుకుంటుంది. చిట్టుపక్షి తన సమస్య ఏంటో తెలుసుకోవాలి అని చిట్టుపక్షి కిందకు దిగి మొక్కతో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఆ చిన్న మొక్క బాధతో ఇలా అంటుంది, నాకు తాగడానికి మంచినీరు లేదు, వర్షాలు పడడం లేదు అని బాధగా అంటుంది చిన్న మొక్క. అప్పుడు చిట్టి పక్షి భయపడకు, నేను ఉన్నాను కదా అని అంటుంది పక్షి. అప్పుడు మొక్క చిరునవ్వు చిందిస్తుంది. గ్రామంలో ఎక్కడా వర్షం లేక నీరు ఎండిపోయింది. మొక్క బలహీనంగా మారింది. చిట్టిపక్షి కళ్ళల్లో బాధ. చిట్టిపక్షి నది దగ్గరకు ఎగిరి ఒక్కో చుక్క నీరు తీసుకొచ్చి మొక్క దగ్గర వేస్తూ ఉండేది. ఇలా రోజు ఒక్కో చుక్క నది దగ్గర నుండి నీరు తీసుకువచ్చి రోజు మొక్కకు అందిస్తూ ఉండేది. చిట్టిపక్షి కృషికి ఆకాశం నిండా మేఘాలు జోరుగా వర్షం కురవడం మొదలైంది. వర్షాలు పడడం వలన చిన్న మొక్క పెద్ద వృక్షంగా మారింది. గ్రామంలో ఉన్న ప్రజలకు నీడను ఇచ్చింది. గ్రామం ఆనందంతో నిండిపోయింది. చిన్న మొక్క చెట్టుగా మారడం వలన చెట్టు పక్షితో ఈ విధంగా అంటుంది, చిన్న పక్షికి గొప్ప మనసు ఉండడం వలన నేను ఈరోజు అందరికీ ఉపయోగకరంగా ఉన్నాను. నాకు జీవితం ఇచ్చింది నువ్వే చిట్టుపక్షి అని చెట్టు అంటుంది. చిట్టుపక్షి నవ్వుతూ చెట్టు మీద కూర్చుని మళ్ళీ పాట పాడుతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, శక్తి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసుంటే చాలు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.